సో ఏం చేయాలో తెలియక చాలాసార్లు ఎన్నో రకాలుగా ఆలోచించాక అబార్షన్ అనే ఒకే ఒక్క మార్గమే ఆ టైంలో నాకు దొరికింది. కానీ ఆ సిచ్యుయేషన్లో నేను అది యాక్సెప్ట్ చేయలేకపోయాను. అయినా అప్పుడు ఆ పని చెయ్యక తప్పలేదు. నువ్వు ఈ విషయాన్ని నీ బాయ్ ఫ్రెండ్కి చెప్పావా? ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నా ఫోన్ తీయటం లేదు. సార్ ప్లీజ్ ఇంతకు మించి ఏం అడగండి. జరగకూడదు జరిగిపోయింది. నాకు నమ్మకంగా సహాయం చేసే ఏకైక వ్యక్తి మీరు మాత్రమే సార్. అందుకే సార్. ఓకే ఓకే, ఐ క్యాన్ అండర్స్టాండ్. నువ్వేం టెన్షన్ పడకు, ఐ క్యాన్ హెల్ప్ యూ. ఇది చూడడానికి చిన్న విషయమే, కానీ హాస్పిటల్లో చేస్తే మనకే రిస్క్. బికాస్ ఐఎమ్ ఏ ప్రొఫెసర్ అండ్ యు ఆర్ మై స్టూడెంట్. నువ్వు పని చేయి. నీకు డాక్టర్స్ క్వార్టర్స్ తెలుసా? తెలుసు సార్. ఓకే గుడ్. అలా అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత నువ్వు అక్కడికి రా. వీ విల్ డూ దట్. ఓకే, వచ్చేస్తాను సార్. ఆ తర్వాత నీకు కూడా ఎవరినైనా తీసుకురా అమ్మా. ఐ మీన్ నీకు హెల్ప్ కోసం. ఆ సంగీత నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా, షీ విల్ కమ్ రైట్? సార్ నేను ఈ విషయాన్ని తనతో కూడా చెప్పలేదు. అంతేకాదు ఇలాంటి విషయాలు తనకి నచ్చవు. సార్ తను రాదనుకుంటాను. అయినా పర్వాలేదు, యు జస్ట్ టెల్ హర్, షీ విల్ కమ్. ఇలాంటి సమయంలో హెల్ప్ చేయకపోతే ఇక బెస్ట్ ఫ్రెండ్ అన్నదానికి అర్థమేమిటి? ఓకే సార్, నేను తనని అడుగుతాను. చూడు, నువ్వెంతగా భయపడక్కర్లే. ఇలాంటివన్నీ ఈ కాలంలో మామూలే. నేను నా సర్వీసులో ఇలాంటి కేసులన్నీ అటెండ్ చేశాను. సో నేను చెప్పిన టైంకి మీరు రండి. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. నేను తిరిగి హాస్టల్కి వెళ్ళి జరిగిందంతా సంగీతతో చెప్పాను. అది విన్నాక తను చాలా భయపడిపోయింది. అబార్షన్ విషయంలో నేను ఇక సాయం చేయనని చెప్పింది. మొత్తానికి నన్ను అర్థం చేసుకుని నా బాధ చూడలేక నాతో పాటు రావడానికి ఒప్పుకుంది. తర్వాత ఆ దేవరాజ్ చెప్పిన చోటికి ఆ రోజు మధ్యాహ్నం 3 నేను సంగీత కలిసి మేము మా హాస్పిటల్ దగ్గరున్న గెస్ట్ డాక్టర్స్ క్వార్టర్స్కి వెళ్ళాం. అరే వచ్చేసారా? రండి, లోపలికి రండి. కమిన్. అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. రితు, నువ్వు ఆ రూమ్కి వెళ్ళమ్మా. నేను ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టాను. నువ్వెక్కడ వెయిట్ చేయమ్మా, నేను పనయ్యకి పిలుస్తాను. ఓకే సార్. లోపలికి పద. కమ్.